ఇప్పుడు ఈ పట్టుకుందే 2:30 మనకి లేట్ అయింది అదే. ఇంకా ఇప్పుడు ఎవరు తమ్ముడు ఎవరు ఏంటి కరెక్టేనా ఇప్పుడు ఎవరో ఒక పేర్లు వస్తుంటాయి. బట్ అన్లెస్ ఆథెంటిక్గా వాళ్ళ ఆధార్ కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు చూసి రిలేషన్ ఎస్టాబ్లిష్ అయితేనే దాని మీద కామెంట్ చేయొస్తుంది. సార్ అంటే ఎప్పుడు లేని విధంగా చాలా హ్యూజ్ క్వాంటిటీలో డ్రగ్స్ని పట్టుకున్నారు. అంటే వీళ్ళకి సంబంధించిన ఈ పెడ్లర్లకు సంబంధించిన కన్జ్యూమర్స్ అంటే మీరు ఎంతమందిని సస్పెక్ట్ చేస్తున్నారు, ఎంతమంది ఉండొచ్చు సార్? అంటే ఇప్పుడు చాలా షార్ట్ టైం కదా, ఇది 1.5 hours 13 members ఇప్పుడు వరకు ఇంకా సస్పెక్ట్స్ ఉన్నారు. ఇంకా లిస్ట్ వస్తుంది ఎట్లాగో వాళ్ళ ఇంట్రాగేషన్ మళ్ళీ పోలీస్ కస్టడీ దాంట్లో. ఇది పెద్ద నెట్వర్క్లోనే మొత్తం భాగంగానే ఇంట్రాగేషన్ జరుగుతుంది. ఇప్పుడు జస్ట్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఇది ఐఎమ్ షేరింగ్ విత్ యూ. ఓకే, ఈ అమన్ప్రీత్ సింగ్కి ఎవరితో కాంటాక్ట్ ఉంది సార్ ఇందులో పెడ్లర్తో? అది తెలియదు ఇంకా. ఇప్పుడు ఇది క్రూడ్ అంటే ఇప్పుడు ఏమిటి ఇది వాళ్ళు పట్టుకున్నారు ప్రెస్లోకి ముందు వచ్చేసేయాలని చెప్పి ఇక్కడికి వచ్చి పెట్టింది. ఎవరు ఇంకా సిడిఆర్స్ ఇవన్నీ కూడా ఇంకా చూడదు కదా మొత్తం. అంటే ఈ నెట్వర్క్ అంతా ఎక్కడి నుండి డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ సరఫరా చేస్తుంది సార్? వీళ్ళు అందరూ అంటే ఇప్పుడు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తే మనము ఇప్పుడు ఈ అనూహా బ్లెస్సింగ్ అనే ఆమె 2019లోనే కేసులో ఉంది ఇక్కడ ధూల్పేటలో. కాబట్టి వీళ్ళందరూ అసోసియేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది ఇంకా కరెక్ట్ క్లారిటీ లేదు. 1.5 years నుంచి ఇది నడుస్తూ ఉంది అని రఫ్లీ ఒక ఐడియా ఉంది. బట్ కాంక్రీట్గా 2020లో ఇప్పుడు ఇతను ఇప్పుడు మన సత్య వెంకట గౌతమ్ కూడా 2020లోనే డ్రగ్స్ కేసులో ఉన్నాడు. ఈమె 2019లో ఉంది. అంటే వీళ్ళందరూ ఒక కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళే. అయితే వీళ్ళందరూ ఎప్పుడు అసెంబ్ల్ అయింది అనేది ఇక 1.5 years నుంచి ఇది ప్లాన్ చేస్తుండి ఉండొచ్చు. ఇప్పుడు మనకు తెలిసిన దాని ప్రకారము ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్లో 20 times హైదరాబాద్ తీసుకునే ఈమె వచ్చిందని చెప్పి ఇన్ఫర్మేషన్. సార్ ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ని ఎక్కడి నుండి తీసుకొస్తున్నారు? ట్రాన్స్పోర్ట్ విధానం ఏంటి సార్ అసలు? ముందు ఫస్ట్ నైజీరియా నుంచి వచ్చిన తర్వాత ఢిల్లీ నుంచి మన దగ్గరికి తీసుకొని వస్తారు. ఈమె కూడా ఢిల్లీనే ఎక్కువ సార్లు ఇక్కడికి రావటం, అక్కడ నుంచి ఫ్లైట్లో మా తర్వాత ట్రైన్లో 2 విధాలుగా మనకి ఇక్కడ హైదరాబాద్ తీసుకొని రావటం జరుగుతూ ఉంది. గోవాకి ఏమన్నా లింక్స్ ఉన్నాయా సార్? ఎందుకంటే ఈ నైజీరియన్లు కావచ్చు ఈ పట్టుబడ్డ వ్యక్తులకి ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆన్ హ్యాండ్ ఉన్న దాని ప్రకారం ఇంకా లేదు. ఇంట్రాగేషన్ అయితే కానీ ఇవన్నీ వస్తాయి. ఓకే సార్, ఇప్పుడు 5 మంది వీళ్ళ దగ్గరే కొంటున్నారా సార్? ఇప్పుడు మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ పాజిటివ్ వచ్చినటువంటి 5 మంది ఉన్నారు కదా సార్, ఈ 5 మంది దగ్గరే కొన్నారా సార్ ఇప్పుడు పట్టుబడినటువంటి వారిపైన? అంటే వీళ్ళ దగ్గర నుంచి ఉన్నందుకే మనకి వీళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా వాళ్ళని పట్టుకు రావడం జరిగింది. రెగ్యులర్గా ఎస్ సార్. కొకైన్ ఒకటే డిటెక్ట్ అయిందా లేకపోతే ఇతర? వీళ్ళందరూ కూడా ఇప్పుడు దొరికింది కొకైనే. ఇవి ఇప్పుడు ఎవరైతే కన్జ్యూమర్స్గా ఉన్నారో వాళ్ళందరూ టెస్ట్ కూడా కొకైన్ పాజిటివే వచ్చింది. సరే, అమన్ప్రీత్ సింగ్ కొకైన్ డ్రగ్ ఎవరికన్నా అమ్మాడా లేకుంటే ఏంటి అసలు ఇందులో ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తారు అసలు అతని పేరు కానీ ఇదంతా కూడా ఏంటి అసలు ఏంటి దీని గురించి? అమన్ప్రీత్ సింగ్ కానీ ఇంకా ఎనీ కన్జ్యూమర్స్ వేరే వాళ్ళు ఎవరైతే 5 ఉన్నారో వీళ్ళవి ఇంకా ఇంట్రాగేషన్ రిపోర్ట్ కంప్లీట్ కాలేదు కదా. వీళ్ళు తీసుకొచ్చే కొంతసేపు అవుతుంది, వెరిఫై చేస్తున్నారు. అమ్మాడా తీసుకున్నాడా అనేది ఒక క్లారిటీ దానికోసం. ఎవరు అప్పుడు కన్జ్యూమర్ గానే ఇప్పుడు వరకు ఎస్టాబ్లిష్ ఉన్నది. ఓకే, కన్జ్యూమర్ గానే. అతను కనుక పెడలర్ అయ్యి ఉంటే ఈ పైన 5లోకి యాడ్ అయ్యి ఉండేవారు. ఎవరైనా ఎనీ కన్జ్యూమర్ వీళ్ళు యాడ్ ఇంకొకళ్ళకి అమ్మితే అతను పెడలర్ గానే ట్రీట్ చేస్తాం కదా. థ్యాంక్ యూ. ఇప్పుడు 200 grams అంటే ఇప్పుడు ఒక కిలో 1.75 CR కాబట్టి 200 grams అంటే 35 lakhs వర్త్ ఉంటుంది. హైదరాబాద్లో నుండి ఇంకా ఎవరైనా ఈ డ్రగ్స్ నెట్వర్క్తో కాంటాక్ట్లో ఏమన్నా ఉండి? లేదు, ఇప్పుడు మనకి ఈ గ్యాంగ్లో ఇప్పటి వరకు ఉన్న వాళ్ళు 2 members అక్యూజ్డ్ అబ్స్కాండింగ్. దీంట్లో వీళ్ళిద్దరు కూడా నైజీరియా వాళ్ళు. ఇప్పుడు యాంటీ నార్కోటిక్ బ్యూరో కూడా 2 lakhs రివార్డ్ కూడా ఇచ్చింది వాళ్ళకి. మీకు ఇచ్చిన ప్రెస్ నోట్స్లో ఫొటోస్ కూడా ఉన్నాయి. అమన్ప్రీత్ సింగ్ ఆక్యుపేషన్ ఏమని చెప్పాడు సార్? అతను ఏం చేస్తాడని చెప్పారా? యాక్టింగ్ అని చెప్పారండి. టాలీవుడ్ అని చెప్పలే, యాక్టింగ్ అని ఉంది. యా మంది ఉన్నారు. మీరు ఇందులో టెస్టులు చేసింది కేవలం 13 మందికి ఉన్నారు. అంటే 200 grams కొకైన్ ఇక్కడ తీసుకొచ్చారంటే దీని క్వాంటిటీ చాలా పెద్ద మొత్తం క్వాంటిటీ కాబట్టి ఇప్పుడు పట్టుకుందేమో 200 మంది. ఇప్పుడు వరకు వచ్చిన లిస్టులో వాళ్ళందరినీ పట్టుకొని నడుస్తుంది కదా. ఇప్పుడు రాగానే పిలువగానే వాళ్ళందరూ ఇట్లా మనం అసెంబ్లీ అయినట్టు ఒక మెసేజ్ పెడితే వస్తారా? మనం వెళ్ళాలా, పట్టుకురావాలా, వెరిఫై చేయాలా?
అవన్నీ ఇంకా ఇంట్రాగేషన్ నడుస్తుంది, మళ్ళీ ఫర్దర్గా తెలుస్తాయి. ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ఇంతవరకే. సార్ వీళ్ళు ఎట్లా తీసుకొచ్చినారు సార్ హైదరాబాద్కి అంత పెద్ద స్థాయిలో? ఎందుకంటే దాడులు భారీ స్థాయిలో జరుగుతున్నాయి కదా. 199 గ్రామ్స్ అంటే హైదరాబాద్కి ఎట్లా తీసుకొచ్చారు? ఏ మార్గాన ఏంటి? ట్రైన్లో తీసుకొచ్చారు, ఫ్లైట్లో తీసుకొచ్చారు. ఆమె 10 టైమ్స్. ఇప్పుడు ట్రైన్లో వచ్చిన 200 గ్రామ్స్ మనకి పెద్ద క్వాంటిటీ. ఎస్, తప్పకుండా డ్రగ్స్ పెద్ద క్వాంటిటీ, బట్ క్యారీ చేయడానికి ఏంటో ఓ లేడీ హ్యాండ్ బ్యాగ్లో వస్తుంది. దట్ ఈస్ ద ఛాలెంజ్ కదా. డ్రగ్స్ కేసులో అయితే లేదు క్లియర్గా. ఇప్పుడు ఒకళ్ళని గబుక్కుని ఒక పేరు తీసుకొచ్చి వాళ్ళని మనం టార్గెట్ చేయరాదు, అసలు సంబంధమే లేదు కదా. మీరు ప్రశ్న అడగటమే మనకి ఇది. వాళ్ళ బ్రదర్ ఉన్నారని కూడా ఇప్పుడు ఎక్కడ రాదు, వస్తుంది. ఇప్పుడు అది వెరిఫై చేసినాక ఎట్లాగో వస్తుంది. ఈ నిమిషంలో అలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. మీకు మళ్ళీ షేర్ చేస్తారు కదా ఎవరున్నా. కాదు సార్, ఈమె ఇప్పుడు నైజీరియా నుంచి కూడా ఫ్లైట్లోనే తీసుకొచ్చిందా సార్? మామూలుగా ఎట్లా సప్లై చేస్తుంది ఎట్లా డ్రగ్స్ అంతా? ఇప్పుడు మనకి ఎయిర్పోర్ట్లలో మనం డ్రగ్స్ పట్టుకుంటారు, బంగారం పట్టుకుంటాం, ఎన్ని విధాలుగా తేవచ్చు. దీన్ని అదే అంతా పార్సిల్ చేయొచ్చు, లేకపోతే కంటైనర్లో మామూలుగా ఏదన్నా నేను ఒక కంటైనర్ బుక్ చేసుకొని దాంట్లో ఎక్కడో చిన్న దాన్ని పెడతాను, ఆ విధంగా వస్తాయి. తర్వాత చెకింగ్ చాలా బాగా చేస్తారు కదా. ఇప్పుడు ఈమె ప్రొఫైలింగ్ చేస్తారు మన దగ్గర. ఎవరైతే డ్రగ్ రిలేటెడ్ వాళ్ళు ఉన్నారో లేకపోతే సస్పెక్ట్ ఉన్నారో ఒక కంట్రీ నుంచి ఈ విధంగా ట్రావెల్ని ఒక మోడ్ని చూసి ప్రొఫైలింగ్ చేస్తారు. ప్రొఫైల్ చేసే మీరు అనుకుంటారు ఏదో యాక్సిడెంటల్గా దొరికిందని. ఏది యాక్సిడెంటల్గా దొరకదు, దానికి ఒక ప్రొఫైలింగ్ ఉంటుంది. ట్రావెల్ మోడ్ ఎంత ఉంటుంది, ఎంత ఫ్రీక్వెంట్గా వస్తుంటారు, వీళ్ళు డిక్లేర్ చేసిన వీసాలో డిక్లేర్ చేసిన ఇన్కమ్ రిసోర్సెస్ ఎంత ఉన్నాయి, వాళ్ళ ప్రొఫెషన్ ఏముంటుంది, ఈ ప్రొఫెషన్ పరంగా ఇంత ఫ్రీక్వెంట్గా అవసరం వస్తుందా లేదా ట్రావెల్ చేయటము, వీటన్నిటిని బట్టి ఒక ప్రొఫైల్ చేసి డిఆర్ఐ వాళ్ళు, కస్టమ్స్ వాళ్ళు, పోలీసు, ఎక్సైజ్ అండ్ ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం ఒక వార్ ఫుట్ మీద తర్వాత ఒక యుద్ధమే ప్రకటించింది కాబట్టి దానికి అనుగుణంగా స్టేట్ పోలీసు తర్వాత ఇప్పుడు తెలంగాణ నార్కోటిక్ బ్యూరో వర్క్ చేస్తుంది. దాంట్లో రిజల్టే ఇప్పుడు ఇది. సార్ ఇప్పుడు నైజీరియన్స్ రాజేంద్ర నగర్ పరిధిలో కానీ మెహదీపట్నం పరిధిలోనే ఎక్కువగా ఉంటున్నారు. సో పాత కేసుల్లో కూడా చాలామంది దొరికారు. ఇప్పుడు దీనికి ఏమైనా ఇంటర్లింక్ ఏమన్నా ఉంటుందా సార్? ఎట్లా అంటే ఇప్పుడు ఆ దొరికిన వాళ్ళకి దీనికి ఇంటర్లింక్ ఉంటుంది అనేది ఇంకా కరెక్ట్గా ఇప్పుడే ఎస్టాబ్లిష్ కాదు. బట్ ఎస్, మీరు చెప్పిన దాని ప్రకారం మొన్న మా ఏరియాలో కొంత సన్ సిటీ బండ్లగూడ ఏరియాలో నైజీరియన్స్ వాళ్ళు స్టూడెంట్స్ వీళ్ళందరూ ఉంటారు. కానీ ఒకటి ఏంటంటే ఆ నైజీరియన్స్ అనగానే అందరినీ బ్రాండ్ చేయలేము. కొంతమంది జెన్యున్గా మన దగ్గర మెడికల్ హబ్ ఉంది మనకి హైదరాబాద్, గ్రోయింగ్ సిటీ ఇది. చాలామంది మనకి మెడికల్ టూరిజం లాగానే తీసుకొచ్చి ఇక్కడికి వచ్చిపోతుంటారు. వచ్చిన వాళ్ళందరినీ మనము అట్లా సస్పెక్ట్ చేయలేము. అలానే మనకి చాలా మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి, వరల్డ్ క్లాస్, ఎన్నో కంట్రీస్ నుంచి మన దగ్గరికి వచ్చిపోతారు. ఆ ఒక కంట్రీ నేమ్ మీద మనం బ్లేమ్ చేయలేము. బట్ మీరు అన్నదానికి ఆ అక్యూజ్డ్కి దీనికి ఏమి లింక్ ఉందా లేదా అనేది ఇంకా వెరిఫై చేస్తున్నాం. లాస్ట్ టైం కూడా మనము రైడ్ చేయటము, సర్ప్రైజ్ రైడ్, కార్డన్ అండ్ సెర్చ్ చేయటం, దాదాపు ఒక నెల క్రితం రాజేంద్ర నగర్లో కార్డన్ అండ్ సెర్చ్ చేయటం జరిగింది. దాంట్లో దొరికిన వాళ్ళందరూ కూడా టెస్ట్ చేశాము. వాళ్ళందరూ అక్కడున్న వాటిని కిట్స్తో కూడా చేశాం. వాళ్ళు ఎవరి దగ్గర కూడా ఇవి దొరకలేదు అన్నట్లు. ఇప్పుడు గతంలో ఒక 5 మెంబర్స్ని మనకి డిపోర్టేషన్ పంపడం జరిగింది. మొన్న ఒక 3 days బ్యాక్, అంటే డ్రగ్స్ కేసే అనే కాదు, ఇల్లీగల్ ఎంట్రీ కావచ్చు, ఈ కేసెస్లో ఉండి ఇలాంటి యాక్టివిటీస్కి ప్రాబబిలిటీ అంటే వీళ్ళు ప్రాబబుల్ ఈ అఫెండర్స్ అనుకున్న వాళ్ళని జస్ట్ 6 days 4 days బ్యాక్ కూడా మనం కలకత్తా అక్కడ నుంచి వస్తే మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళి కలకత్తాలో హ్యాండ్ ఓవర్ చేసి వచ్చినాము, వాళ్ళకి బోర్డర్ దాటించినారు అనేది చేస్తాయి. లీగల్ ఏదైతే ఉంటుందో డిప్లొమాటిక్ ఇష్యూస్ ఉంటాయి. మనం ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ పంపించేయటం అనేది కాదు. ఇది ఇంటర్నేషనల్లీ మనం చాలా ప్లాట్ఫామ్స్ మీద వీఆర్ ఆన్సరబుల్ ఫర్ డిప్లొమాటిక్ ఇష్యూస్. ఈ బిట్లో ఈమె ప్రకారం ఈ బిట్లో ఇంతనే తీసుకొచ్చింది ప్రస్తుతం, రైట్. గతంలో చెప్పింది ఆమె మనము రివీల్ చేస్తున్నాము, ఆమె 10 times తీసుకొచ్చింది అనేది. అవన్నీ సబ్జెక్ట్ టు వెరిఫికేషన్ ప్లస్ డేటా. అలా ఇప్పుడు వచ్చేస్తుందా? ఇప్పుడే ఈ 200 గ్రాముల గురించి మాట్లాడి 1.5 hours మనం ముందుకు వచ్చాము. ఎనీవే ఫర్దర్ ప్రెస్ మీట్ ఉంటుంది. దీంట్లో ఏదైనా డెవలప్మెంట్స్ ఉంటే లేకపోతే ఇంకేదైనా ఇంకా ఏ యాక్టివిటీ ఉన్నా మళ్ళీ ఎవరో ఒక ఆఫీసర్స్ వచ్చి చెప్తారు. థ్యాంక్ యూ. ఈరోజు పత్రిక మన
మిత్రులందరికీ కూడా చెప్పేది ఏంటంటే మన యాంటీ నార్కోటిక్ బ్యూరో చాలా యాక్టివ్గా ఉంది. ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే మా టోల్ ఫ్రీ నెంబర్ ఇందాక డీసీపీ గారు చెప్పినట్టు కూడా 8712671111 నెంబర్కి మీరు ప్రజలు ఎవరైనా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. వాళ్ళ దగ్గర జరిగే, వాళ్ళ పరిసరాల్లో జరిగే ఏవైనా యాక్టివిటీస్ గురించి. అది చాలా గోప్యంగా ఉంచబడుతుంది. అదేవిధంగా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్లకు సూటబుల్ రివార్డ్ కూడా ఉంటుంది. ఇది మా డైరెక్టర్ గారి తరఫున, తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో తరఫున మేము ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలందరూ కూడా భాగస్వామ్యంతో తెలంగాణని డ్రగ్ ఫ్రీ తెలంగాణ చేయడం లక్ష్యంగా యాంటీ నార్కోటిక్ బ్యూరో పోతుంది. దీని అందరికీ ప్రతి ఒక్కరు సహకరించాలని అందరి ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ కన్జ్యూమర్స్ అందరిని కూడా అక్యూజ్డే ఎన్డీపీఎస్ యాక్ట్లో వాళ్ళని అక్యూజ్డ్గానే ప్రొడ్యూస్ చేస్తారు కోర్టులో. ఇప్పుడు వాళ్ళకు కూడా హాస్పిటల్కి పంపించినారు, బ్లడ్ టెస్టులు చేయించి వాళ్ళని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. బట్ శిక్షలో కన్జ్యూమర్కి తర్వాత వీళ్ళకి చాలా వేరియేషన్ ఉంటుంది. కరెక్ట్. ఇప్పుడు కూడా అంతే. లేదు వదలరు. దీంట్లో ప్రతి వాళ్ళని ఆ కేసులో వస్తారు, వాళ్ళకి ప్రొఫైలింగ్ ఉంటుంది. ఫస్ట్ ఇనీషియల్గా చాలామంది ఇప్పుడు ఈ కన్జ్యూమర్సే తర్వాత పెడ్లర్గా మారిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ డాక్యుమెంటేషన్ ఉంటుంది, కేసు రిజిస్ట్రేషన్ ఉంటుంది, వాళ్ళు కూడా ట్రయల్ ఫేస్ చేస్తారు. లేదండి ఇట్లా. ఇప్పుడు ఒక ఆమె నైజీరియన్, ఆమె లేడీ మనకి ఇప్పుడు ఫస్ట్ పట్టుకున్నారు, సెకండ్ రైట్, ఆమె సెకండ్ టైం ఇప్పుడు ఇక్కడ దొరికింది మనకి తెలంగాణలో. ఇంకొక అతను ఎవరైతే ఉన్నారో అతను కూడా, ఇతను స్టూడెంట్ వీసా మీద వచ్చి స్టూడెంట్ ఆ ఫేక్ డీడీ కేసులో రిమాండ్ అయిన వ్యక్తి, నాట్ రిలేటెడ్ టు డ్రగ్స్ ఎనీమోర్. బట్ ఇప్పుడు వరకు రికార్డులో ఆ విధంగా లేడు. బట్ హీఈస్ అసోసియేట్ ఆఫ్ ఇంకొక అబ్స్కాండింగ్ ఉన్న నైజీరియన్ అతను అసోసియేట్ కాబట్టి అతను కూడా. ఇవన్నీ మనకి మాట్లాడటానికి ఉంటాయి. బట్ ప్రొఫైలింగ్ అనేది తర్వాత అందరినీ డాక్యుమెంటేషన్ అనేది ప్రాపర్గానే జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. వాడతారు అందరూ, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి. ఇప్పుడు ఒక దగ్గరికి ఎవరన్నా స్టూడెంట్ ఉన్నారు, లేకపోతే ఒక ఏరియాలో పాన్ డాబా దగ్గర ఉన్న చిన్న గంజాయి అమ్ముతా ఉంటాడు. వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు నువ్వు నేను వెళ్ళి గంజాయి ఇమ్మంటే ఇస్తాడా? దానికి ఏదో అది ఒక స్టాండర్డైజ్డ్ ఇది కాదు, కంప్యూటర్ కాదు కదా. కంప్యూటర్లో ఒక ప్రోగ్రామింగ్ ఉంటుంది, ఒక వర్డే దానికి పాస్వర్డ్గా ఉంటాయి. ఇక్కడ ఎవడు ఏం పెట్టుకుంటే అదే మాల్ అంటాము, ఏదైతే అదే అంటాం అనుకో. థ్యాంక్ యూ.